ఈ వింటర్ సీజన్ లో పిల్లలు ఊరికూరికే సిక్ అవుతూ ఉంటారు కదా. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఫుల్ మకానాతో ఇమ్యూనిటీ బూస్టర్ పౌడర్ చేసేద్దాము. కడాయిలోకి 2 కప్పుల మకానా వేసేసుకొని చిన్న మంట మీద దోరగా వేపేసుకొని పక్కకు తీసేసుకోండి. కడాయిలోకి 1 కప్పు బాదం పప్పు కూడా వేసేసుకొని చిన్న మంట మీద దోరగా వేపేసి అదే ప్లేట్ లోకి వేసేసుకోండి. కడాయిలోకి 1/3 కప్పు కాజులను కూడా వేసుకొని చిన్న మంట మీద కాస్త దోరగా వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. వీటిని కూడా ప్లేట్ లోకి వేసి కాస్త చల్లారనివ్వండి. కడాయిలోకి 1/4 కప్పు ప్లెయిన్ ఓట్స్ వేసేసి కాస్త గోరువెచ్చగా అయ్యే వరకు ఫ్రై చేసి వీటిని కూడా ప్లేట్లో వేసి చల్లారనివ్వండి. ఇవి మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి పలుకు అనేది ఎక్కడ లేకుండా ఫైన్ పౌడర్ అయ్యేలా గ్రైండ్ చేసుకోండి. ఇందులోకి 1/2 కప్పు వరకు మిల్క్ పౌడర్, 1 కప్పు కోకో పౌడర్, మీరు తినే తీపిని బట్టి 1 కప్పు వరకు బెల్లం పౌడర్ అంతే బాగా కలిపేసుకుంటే ఇంట్లోనే ఫుల్ మకానాతో బూస్ట్ పౌడర్ రెడీ. రెగ్యులర్ గా పిల్లలకి పాలల్లో 1 టీ స్పూన్ కలిపించారనుకోండి, పిల్లలు బలంగా దృఢంగా ఎదుగుతారు. డీటెయిల్ గా డిస్క్రిప్షన్ లో ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అలాగే నచ్చిన వాళ్ళు లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కాస్త కాస్ట్లీ అయినా పిల్లలకి ఖచ్చితంగా పెట్టాల్సిన డ్రై ఫ్రూట్ లడ్డు. ముందే కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని 1 కప్పు బాదం పప్పు, 1 కప్పు కాజు, 1 కప్పు పిస్తా వేసుకొని చిన్న మంట మీద చక్కగా మంచి అరోమా వచ్చి చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన ఉంచుకోండి. మరో టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసి 1/2 కప్పు ఎండు ద్రాక్ష వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని 1/2 కప్పు గుబ్బడి గింజలు, 1/2 కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసేసి అవి కాసేపు ఫ్రై చేసి మరో నిమిషంలో దింపేస్తామనుకున్నప్పుడు 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసి చిటపటం అనే వరకు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి, కొద్దిగా ఇలాచి పొడి వేసి అంత బాగా మిక్స్ చేసుకోండి. కడాయి ఉన్న వేడికి ఎండు కొబ్బరి చక్కగా వేగిపోతుంది. 2 కప్పుల డేట్స్ ని విత్తనాలు ఏమీ లేకుండా తీసేసి కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకుని ఇలా నేతిలో వేపేసుకున్నారనుకోండి, కాస్త సాఫ్ట్ గా అవుతుంది. ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని వేసి అంత బాగా మిక్స్ చేసి గోరువెచ్చగా అయ్యాక లడ్డూలు చుట్టేసుకోవడమే. ఈ డ్రై ఫ్రూట్ లడ్డు రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. నాలాగా కొంతమంది బాదం పప్పుని డైరెక్ట్గా తినడానికి అస్సలు ఇష్టపడరు. అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి. కడాయిలోకి 1/4 కప్పు వరకు బెల్లం పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు దాల్చిన చెక్క పౌడర్, అలాగే కొద్దిగా వెనిలా ఎసెన్స్. మనం ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు వాటర్ వేసి బెల్లం పూర్తిగా కరిగి ఇలా బాగా మరిగించండి. ఎప్పుడు ఇందులోకి చిటికెడంత ఉప్పు వేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇలా బాగా 2 నిమిషాల పాటు మరిగించిన తర్వాత 1/2 కప్పు వరకు బాదం పప్పు వేసేసుకొని చక్కగా అంతా బాగా మిక్స్ చేసుకుంటూ దగ్గర పడివ్వండి. ఈ ప్రాసెస్ మొత్తం పూర్తిగా మీడియం ఫ్లేమ్ లో మాత్రమే జరగాలి. ఇలా బాగా దగ్గర పడి బెల్లం మొత్తం బాదం పప్పుకి బాగా కూట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారాక ఈజీగా సపరేట్ అయిపోతాయి. బాదం పప్పుని డైరెక్ట్ గా తినడానికి ఇష్టపడిన పిల్లలకి ఈ విధంగా చేసి ఇవ్వండి, ఇష్టంగా తింటారు. చాలా క్రిస్పీగా టేస్టీగా కూడా ఉంటుంది. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి.